అల్లరితో కూడిన ఆటపాట మందిరములో ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాట మందిరములో ఉండకూడదు. నిద్రభారము మందిరములో ఉండకూడదు. సెల్ ఫోన్తో కాలక్షేపణ మందిరములో ఉండకూడదు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటము దేవుని మందిరములో ఉండకూడదు. వచ్చిన 2 గంటలు క్రమముగా కూర్చుని అలవాటు చేసుకోవాలి. బయటికి లోపలికి తిరిగే అలవాటు మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. 2 గంటల సమయం దేవునికి కేటాయించండి. 2 గంటల సమయం దేవుని సన్నిధిలో గడపడానికి కేటాయించండి. వాక్యం వినడానికి కేటాయించండి. పూర్ణ మనసుతో, పూర్ణ సత్యముతో దేవుని పాటల ద్వారా ఆరాధించడానికి కేటాయించండి. బుద్ధిహీనులుగా బయటికి లోపలికి తిరగడానికి ప్రయత్నం చేసావా? బుద్ధిహీనులుగా సెల్ ఫోన్తో కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేసావా? బుద్ధిహీనుడిగా కొంతసేపు కూర్చొని ఊగేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసావా? బుద్ధిహీనుడిగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కాలక్షేపం చేసేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసావా? యాకోబు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి ఎంత మాత్రమో కాదు.